కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిగేటప్పుడు కేసీఆర్ సభకు రాకపోవడం ఏంటని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ చెప్పినట్లు సిబిఐ వింటే చూస్తూ ఊరుకోమంటున్న నారాయణతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి సిపిఐ నేత నారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏం చెప్తారు ఈ నిర్ణయంపై? ఈ అంశం ఫస్ట్ స్టేట్మెంట్ సిపిఐ నుంచి ఇది సిబిఐకి మేము కోరాం. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే సిబిఐకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కదా అన్నారు. ఏమన్నా కానీ సిబిఐ ఏదో ఒకటి చేయగలదు, మిగతా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పోతుంటారు, కుదరదు, అది బెటర్ అన్నాం. అయినా వాళ్ళు చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత మళ్ళీ సిబిఐకి అప్పగించారు. సంతోషమే, దాని మీద ఎంక్వైరీ జరగడం మంచిది. దాని మీద ఏదైనా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే సిబిఐకి ఇవ్వచ్చు. ఇది ఇక్కడ నాకు అంశం ఏంటంటే, అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద చర్చ జరిగేటప్పుడు కేసీఆర్ లాంటి హెడ్ లేకపోవడం చాలా విచారకరం. 2 మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అపారం తెలివితేటలున్నాయి, ఆయన ఆర్గ్యూ చేయగలడు. చేయలేకపోతే కూర్చొని దండం పెట్టి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఆయన అట్లా రాకుండా పోవడం కరెక్ట్ కాదు. ఈ కాళేశ్వరం అనేది నీటి ప్రాజెక్టులు, అది జాతీయ సంపద మొత్తం వేస్ట్ అయిపోతుంది. దానిపై సంబంధం చర్చ జరగకపోతే భవిష్యత్తు ఇంకా తప్పు ఛాన్స్ జరుగుతాయి. భవిష్యత్తులో తప్పు జరగడం ఉండాలంటే దీనిపై కఠిన చర్య ఉండాల్సింది మా ఉద్దేశం. సార్, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీకి జేబు సంస్థలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరానికి సంబంధించిన అంశంపై ఒక ట్రాన్స్పరెన్సీగా ఎంక్వైరీ ఉంటుందని భావిస్తున్నారా? ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ పక్కనే ఉంది కాబట్టి వాళ్ళకే ఉపయోగపడుతుంది. నాకు తెలియదు, మేము అట్లా చూడాల సబ్జెక్టు చూస్తున్నాం. సిబిఐని కూడా సిబిఐ మొత్తానికి మేము చెప్పలేదు. ఏ సబ్జెక్టు ఇస్తే ఆ సబ్జెక్టు పైన మేము నిశ్చయం విమర్శిస్తున్నాం. 11 ఏళ్ళుగా బెయిల్ పైన ఉన్న వ్యక్తిని గురించి సిబిఐని పట్టించుకోదు, ఆల్మోస్ట్ ఉంటుంది. కాళేశ్వరం పైన ఇచ్చిన దాని మీద మేము కూడా దాన్ని సమర్థిస్తున్నాం. చర్యలు తీసుకోలేండి. ఒకవేళ తప్పు చేశారా మళ్ళీ ఫైట్ చేస్తాం. ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అనుకుంటున్నారా సార్? ఎందుకంటే మొన్నటి వరకు ఇటు మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్గా మారింది, కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా సిబిఐ మీద పడే అవకాశం ఉంటుందా? బయట స్టేట్మెంట్ చాలా వస్తుంటాయండి, అవన్నీ సిబిఐ పట్టించుకోదు. పర్సనల్గా హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు పట్టించుకుని మాట్లాడే తప్ప స్టేట్మెంట్ మీద వాళ్ళు ఏం రియాక్ట్ కారు, అది మామూలే. ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది, ఎవిడెన్స్ వస్తున్నాయి. ఆ ఎవిడెన్స్లో ప్రూఫ్ అయితే యాక్షన్ తీసుకుంటారు. ప్రూఫ్ ఉంటూ యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు సిబిఐ ఎక్స్పోజ్ అవుతుంది. మేము ఊరుకుంటామా? అప్పుడు దాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తాం. అందులో ఆ విషయంలో ప్రతిదాన్ని డౌట్ పడడం కరెక్ట్ కాదు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి సరెండర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది. అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు కూడా టీఆర్ఎస్కు బీజేపీకి సంబంధాలు ఉన్నాయి. ఏమన్ టుడే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్కి వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. ప్రతిదానికి వాళ్ళు కాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి. కాబట్టి రాజకీయ సంబంధం ఎందుకున్నాయంటే వాళ్ళ రక్షణ కోసం, ఆ రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ దీన్ని కాపాడడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే 1,00,000 కోట్లు అవినీతి పబ్లిక్ అయిపోయింది, దీన్ని కాపాడడం వాళ్ళ చేత కాదు. మొత్తానికైతే సిబిఐ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఏర్పడిందని అని చెప్తున్నారా? అట్టక్కర్లేదు, దానికి ఎన్నికలు ఇచ్చారు, బాధ్యత చేస్తారు, చేయండి. తప్పు చేస్తే విమర్శిస్తాం, మంచి చేస్తే సంతోషిస్తాం. ఇది మొత్తానికైతే సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ చేయాలని సిపిఐ నారాయణ చెప్తున్నారు. అట్లా కాకుండా కేంద్రంకు అంటే బీజేపీకి లొంగిపోతే ప్రభుత్వం దగ్గర ప్రజల దగ్గర సిబిఐ పూర్తిగా అబాస్ పాలవుతుందని సిపిఐ నేత నారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.